వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఐ నేత నారాయణ. 23 మంది సభ్యుల కంటే తక్కువ ఉంటే అప్రకటిత నిషేధమేనా అంటూ కామెంట్. నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఆందోళన. స్కూల్ భవనాన్ని కమ్యూనిటీ హాల్ కు కేటాయించారంటూ నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే నిన్నటి ఏపీ శాసనసభ సమావేశాల్లో తన ప్రసంగానికి అడ్డు వస్తున్న టీడీపీ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తాము 150 మంది ఉన్నామని, మేం తలుచుకుంటే సభలో ఒక్క టీడీపీ సభ్యుడు కూడా ఉండడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వివిధ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. సిపిఐ నారాయణ కూడా ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. మేము 151 మంది సభ్యులున్నాం. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అత్యున్నత శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. 23 మంది శాసనసభ్యులకే రక్షణ లేకపోతే అంతకన్నా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్షాలపై చట్టసభల్లో అప్రకటిత నిషేధమేనా అంటూ నారాయణ విమర్శించారు. తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఆగస్టు 1వ తేదీ నుంచి IMPS లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారుల నుంచి IMPS ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం 1000 రూపాయల వరకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ ఆపై 10,000 రూపాయల వరకు 1+ GSTని, 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జరిగే లావాదేవీలపై 2 రూపాయలు ప్లస్ GST, 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు 3 రూపాయల ప్లస్ GSTని వసూలు చేస్తున్నారు. ఇకపై ఈ ఛార్జీలు వసూలు చేయబోమని SBI పేర్కొంది. NEST, RTGS లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు గత నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే SBI తాజా నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగులో బాంబు పేలుడు కలకలం రేపింది. మైలవరంలో ఉన్న పొలాన్ని చదును చేసేందుకు రైతు యత్నించారు. ఈ సమయంలో పొలంలోని రాళ్ల మధ్య ఉన్న నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో సోమశేఖర్ అనే రైతు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. శరీరం అంతా గాయాలు కావడంతో సరైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని పంచెర్ల సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడంతో స్థానిక రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన యువకుని కాలికి, చేతికి ఉంగరాలు ఉండి తలకు, మొండానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండడంతో ఇది ఎవరో క్షుద్ర పూజల కోసమో, గుప్త నిధుల కోసమో తవ్వకాలలో భాగంగా నరబలి ఇచ్చారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి మెగా క్యాంప్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. హెరిటేజ్ ప్రతి పాడి రైతులకు బీమా సదుపాయం కూడా ఇందులో ఒక భాగమని, ప్రతి పాడి రైతు సంక్షేమ పథకాలను గత ప్రభుత్వ హయాంలో కొనసాగాయని చెప్పారు. హెరిటేజ్ రైతులకు 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తోందని చెప్పారు. దేశానికి వెన్నెముక లాంటి రైతుకు తగిన ప్రతిఫలం రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు.
వాళ్ళకి పాలు ఏ విధంగా పెరగడానికి అవకాశం ఉంటుంది, దానా ఏ విధంగా పెట్టాలి, చాలా మెలకువలు మన పాఠశాలందరికీ అందించారు. వారికి సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వారు ఇదే విధంగా ఎంతసేపు చెప్తారు, సాయంత్రం వరకు కూడా చెప్తూనే ఉన్నారు. అంటే మనకున్న ఇంట్రెస్ట్ గురించి వారి యొక్క ఓపికని, వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క గొప్ప విజ్ఞానాన్ని అన్ని గుర్తించి మన హెరిటేజ్ సంస్థ ద్వారా కూడా గ్రామాల్లో కాబట్టి పాలు మన ఫ్యామిలీ హెల్త్ అవుతుంది, ఇంట్లో కొంత ఆదాయం వస్తుంది. అయితే దేశానికి వెన్నుముక్క లాంటి వారు ఆరోగ్యంగా ఆనందముగా ఉంటే దేశానికి చాలా సుభిక్షముగా ఉంటుంది. అయినా ఎప్పటికీ రైతులు కష్టాలు తీరడం లేదు అని చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా ఉన్నది. రైతులు వర్షాలు లేక, సరైన రేటు రాక, మార్కెట్ మీద ఆధారపడి ఎంతో కష్టపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య కారణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా చుండూరు మండలానికి చెందిన యోసేపు ఓ హత్య కేసుకు సంబంధించి కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడడంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన వల్లివేడు గ్రామానికి సంబంధించిన అతను ఒక ప్రీవియస్గా మర్డర్ కేసులో శిక్ష పడి గత 6 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నాడు. రాజమండ్రి సెంట్రల్ ప్రిజనర్లో మర్డర్ కేసులో కన్విక్షన్ అయ్యి శిక్షాకాలంలో ఉన్న పి యోసేపు తండ్రి పేరు సుబ్బారావు అతను తనకు అనారోగ్య కారణంగా టీబీతో బాధపడుతూ మానసిక రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ చేయబడి వైద్యం పొందుతూ ఉండగా ప్రిజనర్ వార్డులో అడ్మిట్ చేయబడి ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి బాత్రూంలో తన యొక్క బెడ్షీట్ డిస్పోజల్ బెడ్షీట్తో ఉరి వేసుకుని చనిపోయాడు. దాని మీదట ఫిర్యాదురాగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నారని బీజేపీ నేతలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కొంతమంది నేతలు బీజేపీలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో బీజేపీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అసత్య ప్రచారాలు చేశారని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. బీజేపీ ఇస్తున్న సహకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీలోకి చేరేందుకు వస్తున్న నేతలపై వైకాపా కేసులతో దాడి చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వ విధానాలను అనుసరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అన్నారు. అయ్యా మండల అసీనాయుడు గారు, తర్వాత టీడీపీ పార్టీ అధ్యక్షులు తిరుపతిపాలెం ఆదుల అప్పలనాయుడు. దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, సమర్థవంతమైనటువంటి పాలనని చూసి ఆకర్షితులై చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం కొత్తగా అవతరించినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి సైతం పెద్ద ఎత్తున తన సహకారాన్ని అందించిన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రజా దర్బార్లో భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టాలని ఏమాత్రం సహకారం అందించలేదు అనేటువంటి అసత్యాల్ని ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇవాళ ప్రజలు రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉన్నది, భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఇవాళ ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీలోకి రావడానికి వారు సుముఖంగా ఉన్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అకుంఠిత దీక్షతోటి
వారు పార్టీకి కనుక సేవలను అందించినట్లయితే ఇతర రాజకీయ పార్టీలాగా కుటుంబ నేపథ్యం చూడకుండా కేవలం వారి యొక్క పని తీరుని చూసి సమర్థతను చూసి వారిని గుర్తించేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. గుంటూరు జిల్లాలో పల్నాడులో కానీ ఇక్కడ శ్రీకాకుళంలో కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీలో చేరదామని అనుకుంటున్నారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి హరాస్ చేయటం, అది నేను గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడులో గురజాల మాచర్ల వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. ఇదే పందా తెలుగుదేశం నాయకులు అనుసరించి అనుభవిస్తున్నారు. అదే పరిస్థితి మీకు కూడా పడుతుంది. మీరు ప్రజల అభిమానం చూరగొంటే మీతో ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు శ్రమదానం చేశారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. పర్యావరణ పర్యవేక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరిగేలా పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా 30,000 మొక్కలు నాటారు. భవిష్యత్తులో 1,00,000 మొక్కలు నాటేలా కృషి చేస్తామని చెప్పారు. ఓకే సార్. కొంచెం ఓకే సార్. మనం వనం ప్రోగ్రాంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ రాబోయే 1 నెలలో 1,00,000 మొక్కలు వేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 20,000 మొక్కలు వేసాం. ఈ ఒక్కరోజే జిల్లాలోని 3 సబ్ డివిజన్లు కలిపి 30,000 మొక్కలు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు పొద్దుట మన డిఎస్పీ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సుమారు ఒక 1000 మొక్కల దాకా వేయడం జరిగింది. అదేవిధంగా డీటీసీలో కూడా వర్క్ నడుస్తూ ఉంది. జిల్లాలో మిగతా సబ్ డివిజన్ వాళ్ళందరూ కలిపి ఈరోజు సాయంత్రంకి ఈ ఒక్కరోజే 30,000 మొక్కలు వేయాలి. సో దాంతో మనకి ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో మనం వనంలో భాగంగా 50,000 మొక్కలు అవుతాయి. సో ఇంకా రాబోయే 15 రోజుల్లో మిగతా 50,000 మొక్కలు కూడా కంప్లీట్ చేసి. మాగనూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విద్యార్థులు బస్సు కోసం ఆందోళనకు దిగారు. మక్తల్ నుండి ఒక్కటే బస్సు ఉదయం 7 గంటలకు కొత్తపల్లి మీదుగా కృష్ణకు వెళుతుంది. అదే బస్సు తిరిగి ఉదయం 8:30 కొత్తపల్లికి చేరుకుంటుంది. మరో బస్సు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అంకిత. మా గ్రామం కొత్తపల్లి. మేము మానూరుకి చదవడానికి వెళ్తున్నాము. జెడ్పీఎస్ మాగనూర్
ఉన్నత పాఠశాలకి చదువుకోవడానికి వెళ్తున్నాము. మాకు బస్సు సరిపోదు, అట్లాగే కాలేజీ వాళ్ళ అక్కోళ్ళు వస్తున్నారు. వేరే బస్సు కావాలని కోరుతున్నాము. కొత్తపల్లి ఎంపీటీసీ మాట్లాడుతుండ ఇప్పుడు మేము దయచేసి మేము కోరేది ఏమంటే పిల్లలకి చాలా ఇబ్బంది కలిగింది. బస్సు సహకారం కావాలని మేము కోరుతుంటాం. కనిష్టం మామ ఇప్పుడు ఇది చేసిండాము. రేపటి నాడు కూడా వేయలేదు చేయలేదంటే డిపో దగ్గర వచ్చేసి మేము ధర్నా చేస్తాము, ధర్నా కూర్చుంటాం. పిల్లల గురించి ఏం బేగ సాధిస్తాము. ఇది ఒక దయచేసి మాకు పిల్లలకి భవిష్యత్తు మీరు చూసుకున్నారని మేము కోరుతున్నాము. మాగనూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అసంక్రమిత వ్యాధుల క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు ద్వారా ఆ అసంక్రమితులను గుర్తించి వ్యాధులకు నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ సందీప్ సంజయ్ అన్నారు. బీపీ మరియు బ్లడ్ ప్రెషర్ గుర్తించి వాటికి సరిపడా మందులు ఇస్తామని వైద్యులు తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సందీప్ సంజయ్. మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అండ్ మా స్టాఫ్ నర్స్ శ్వేత అండ్ ఏఎన్ఎం సుధారాణి. ఈరోజు మేము ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో ఎన్సిడి అవుట్రీచ్ క్యాంప్ చేస్తున్నాము. అంటే అసంక్రమిత వ్యాధులను గుర్తించి వాటికి నెల రోజులకు సరిపడా మందులు ఇవ్వడానికి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారు అండ్ మా డీన్ లక్ష్మి మేడం, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి మేడం గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్రైడే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి షుగర్ అండ్ బీపీ చెక్ చేసి వాళ్ళని కొత్తగా కనుక్కున్న వాళ్ళని అండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి నెలకు సరిపడా మందులు సరఫరా చేసి వాళ్ళకి పరీక్షలు చేసి అవన్నీ మందులు ఇవ్వడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ బిల్డింగ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ గారి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉద్యమంలో ప్రజలకు అవగాహన మరియు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొనాలో చెప్పిన ఘనత జర్నలిస్టులది. అలాగే జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ జర్నలిస్ట్ వృత్తిలో నాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది, వందల మంది కొనసాగిలు, 100 మంది వృత్తి నుంచి పక్కదప్పు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు నాతో పాటు భువనగిరిలో ఇక్కడ సన్మానం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామంటే ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. ఈ వృత్తికి అంకితమై ఈ వృత్తిలో ఏదో ఉందనే కాదు, సమాజంలో వస్తున్నటువంటి ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పదిరన్నా. పొద్దునే పొద్దు పొడుపు అవుతావు నువ్వు, నిద్రగదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. పొద్దునే పొద్దు పొడుపు అవుతావు నువ్వు, నిద్రగదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమేలే సుడిగాలే చుట్టి వస్తావు, లోకమేలే సుడిగాలే చుట్టి వస్తావు. ఎన్నో కబురులన్నీ మూటగట్టి మోసుకొస్తావు. అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పదిరన్నా. అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పదిరన్నా. బయటికెళ్తే ఇంటి జాడ మరిచిపోతావు, నీ బ్రతుకు నిండా బాధలున్న దాచుకుంటావు. బయటికెళ్తే ఇంటి జాడ మరిచిపోతావు, నువ్వు బ్రతుకు నిండా బాధలున్న దాచుకుంటావు. అద్దె 30% భూమి లేదురా, అద్దె 30% భూమి లేదురా. ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా అన్నా విలేకరన్నా, నీ బాధ్యత గొప్పదిరన్నా. ఇది సార్ గొప్ప. నిజామాబాద్ నగరానికి చెందిన నగల వ్యాపారి
కారుపై పక్కా ప్లాన్తో దాడి చేసి దోపిడీకి పాల్పడిన కారు డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ను అతని స్నేహితులను పట్టుకున్నారు నిజామాబాద్ పోలీసులు. ఈ సందర్భంగా నిజామాబాద్ డీసీపీ శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత నెల 27వ తేదీన నిజామాబాద్ నగరానికి చెందిన వెండి నగల వ్యాపారి హిత్ హరిబాన్స్ గుప్తా కారును బోధన్ శివార్లో దారి మధ్యలో దాడి చేసి పక్కా ప్లాన్ ప్రకారం కారు డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ అతని స్నేహితులు దోపిడీకి పాల్పడ్డారు అని ఆయన తెలిపారు. దాడి చేసి హిత్ హరిబాన్స్ గుప్తా నుండి 4 కేజీల బంగారు, 4 కేజీల వెండి పట్టాగొలుసులు, 40,000 నగదును ఎత్తుకెళ్లిపోయారు. నేరస్తులు సెల్ ఫోన్ డేటా ఆధారంగా తిరిగిన ప్రదేశాలను గుర్తించి వాహనాల తనిఖీ చేపట్టగా నేరస్తులు సయ్యద్ అమీర్, సయ్యద్ ఆరిఫ్, మహమ్మద్ పర్వేజ్లు పట్టుబడ్డారని డీసీపీ తెలిపారు. పట్టుబడిన అనంతరం వారి నుండి 3.4 కేజీల వెండి పట్టాగొలుసులు, 30,000 నగదును, 2 బైకులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బెల్ట్ పెట్టుడు కాదే, సిగ్నల్ క్రాస్ అయితే సిగ్నల్ పడ్డది ఆగల. అది కూడా వర్కౌట్ అవుతున్నది. అది ఇంతవరకు క్లూస్ రాలేదు, త్వరలోనే వస్తుంది. అది కూడా క్లూస్. ఇది ఇంతవరకు ఇదొకటి వచ్చింది. తర్వాత ఏటీఎంది ఆర్మూల్ అయిన ఏటీఎంస్ కూడా క్లూస్ ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్ర, మన హర్యానా టీం, అది హర్యానాలో ఆల్రెడీ మన టీం ఉన్నాయట. అది కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సీసీ కెమెరా గోల్డ్ జ్యువెలరీ కేసు ఆల్రెడీ బ్రేక్ అయింది. జ్యువెలరీ కేసు అది కూడా రేపు ఎల్లుండో బ్రేక్ అయింది. ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర, ఐడెంటిఫై అయింది. పట్టుకోవడానికి ఆల్రెడీ టీంలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు దగ్గరలో ఉన్నారు, పట్టుకోవడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ సీజ్ చేయడం జరుగుతుంది. 2 సెల్ ఫోన్స్, 3.5 kg సిల్వర్ అండ్ 30,000 కాక 2 సెల్ ఫోన్స్, అంటే సెల్ ఫోన్స్ కూడా పోయినాయి అన్నట్టు ఆ రోజు. ఆ 2 సెల్ ఫోన్స్, ఆ తర్వాత 2 బైక్స్, ఒకటి పల్సర్, ఒకటి హీరో హోండా స్ప్లెండర్. ఈ బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ నెలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఏరియాను, క్రైమ్ ప్రోన్ ఏరియాను స్టడీ చేసినాం అన్నట్టు. క్రైమ్ ఎక్కడెక్కడ అవుతున్నది, ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఏ టైప్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ ఏంది, ఎంట్రీ ఏంది, అట్లా స్టడీ చేసినాం. దాని మీద బీట్ రీఆర్గనైజ్ చేసినాం ఈ మధ్యన. ఆ బీట్ రీఆర్గనైజ్ చేసిన సందర్భంలో బ్లూ కోడ్స్ కానీ, బీట్లు కానీ, పెట్రోమొబైల్స్ కానీ, సర్ప్రైజ్ వెహికల్ చేంజెస్ కానీ, వీటన్నిటి కూడా ఒక డైనమిక్ సిస్టంలో పెట్రోలింగ్ కానీ, సర్ప్రైజ్ వెహికల్ చేంజింగ్ కానీ, బీట్ సిస్టమ్ కానీ, బ్లూ కోడ్ సిస్టమ్ కానీ, అవన్నీ కూడా డైనమిక్ టైప్లో తయారు చేసినాం. దాని ప్రకారం ఈ 1 వీక్ నుంచి వర్కౌట్ కూడా అవుతుంది. దాని ప్రకారం జరుగుతుంది. దానివల్ల కొంచెం క్రైమ్ కూడా ఈ 1 వీక్ నుంచి జరగలేదు, తగ్గింది. ఆలూరులో పాండురంగస్వామి ఆలయంలో ఈరోజు పూజలు నిర్వహించి భారీ రథోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఆలూరులో భక్తులు మరియు ప్రజలు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఏడాదిలో వచ్చి 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంది. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని కొత్తూరు గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును నిన్న సాయంత్రం దారుణంగా మావోయిస్టులు హత్య చేశారు. 4 రోజుల క్రితం తమ గ్రామాల్లోకి వచ్చి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి 4 రోజుల తర్వాత హత్య చేశారు. పుట్టపాడు సమీపంలో మృతదేహం మరియు శ్రీనివాసరావుకు చెందిన మోటార్ సైకిల్ను చెర్ల ఏరియా మావోయిస్టు కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ వదిలి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సాయి కుమార్ అందిస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలానికి సంబంధించిన కొత్తూరు ఎంపీటీసీ 4 రోజుల క్రితం నల్లూరి శ్రీనివాసరావు 4 రోజుల క్రితం మావోయిస్టుల చేత కిడ్నాప్ కాబడ్డాడు. అయితే నిన్న సాయంత్రం అదే మావోయిస్టుల చేత ఘోరంగా హత్య కాబడ్డాడు. మా పుట్టపాడు గ్రామ సమీపంలో అతని మృతదేహాన్ని మావోయిస్టులు వదిలి వెళ్ళడం జరిగింది. అతనితో పాటు అక్కడ అతని యొక్క బైక్ను కూడా అక్కడే వదిలి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు దాని సమీపంలో మావోయిస్టు చెర్ల ఏరియా కమిటీ పేరుతోటి ఒక లేఖ అనేది లభ్యమైనట్లు తెలుస్తుంది. ఆ లేఖ శారద మావోయిస్టుల కమిటీ కార్యదర్శి శారద పేరు మీదుగా ఆ లేఖ అనేది ఉంది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు వెల్లడించిన విషయాలు ఏంటంటే మావోయిస్టుల ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు ఇంటెలిజెన్స్ వాళ్లకు ఈ యొక్క శ్రీనివాసరావు అందిస్తున్నాడని, అదేవిధంగా ఆ గ్రామాల్లో అక్కడ సమీపంలో ఉన్న గ్రామాల్లో ఇన్ఫార్మర్లుగా తయారు చేసి ప్రజలను మావోయిస్టుల దళాల యొక్క సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి చేరవేస్తున్నాడని, దాంతోపాటు పోడు భూములకు సంబంధించిన పోడు భూములను 70 ఎకరాలు ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన కేసులు నమోదు చేపించి వాళ్ళను శిక్షిస్తున్నాడని ఈ యొక్క శ్రీనివాసరావు పైన ముఖ్యంగా ఆరోపణలు చేసి అతను హత్య చేసినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఐ నేత నారాయణ. 23 మంది సభ్యుల కంటే తక్కువ ఉంటే అప్రకటిత నిషేధమేనా అంటూ కామెంట్. నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఆందోళన. స్కూల్ భవనాన్ని కమ్యూనిటీ హాల్కు కేటాయించారంటూ నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.